హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ శారీస్ వన్. మేము భద్రాచలం వెళ్తున్నాం. మొత్తం 14 మెంబర్స్ అండి, చిన్నపిల్లలతో కలిపి. రామంతపూర్ నుండి క్యాబ్ బుక్ చేసేసుకొని బస్ స్టాప్కి వెళ్ళినామండి. అక్కడ నుండి బస్సులో జర్నీ. చాలా రోజుల నుండి అనుకుంటున్నాం భద్రాచలం వెళ్ళాలి అని. ఊరి నుండి రాగానే భద్రాచలం ట్రిప్ ప్లాన్ చేసేసినామండి. బస్సులో జర్నీ. ఇక్కడ నుండి 1కి బయలుదేరినాము. 8:30 వరకు భద్రాచలంలో ఉన్నామండి. చూడాల్సిన ప్లేస్ ఖచ్చితంగా అంటే భద్రాచలం చాలా బాగుందండి. నాకు చాలా నచ్చింది. మేము వెళ్ళేసరికి నైట్ అయిపోయింది. భద్రాచలం వెళ్ళిపోయినాము. అక్కడికి ఎన్ని రోజుల నుండి చూద్దాం అనుకుంటున్నాము. ఈరోజు నెరవేరింది. భద్రాచలంకి వెళ్ళడము. నేను మా సిస్టర్ అందరం కలిసి ఫ్యామిలీతోటి వెళ్ళినామండి. భద్రాచలం లాస్ట్కి వెళ్ళి చూసేసి వచ్చేసేసినాం. చాలా బాగుంది. ఇంటి స్టార్ట్ అయినాం. రూమ్స్ కోసం చూసినామండి. అన్నీ బుక్ అయిపోయినాయి. అక్కడ సీతమ్మ సత్రం ఉంటే అక్కడికి వెళ్ళి పడుకున్నామండి. పెద్ద హాల్ ఉంది. అందులో దాదాపు ఒక 200-300 మెంబర్స్ పడుకోవచ్చు. డోరు, ఫ్యాన్స్, ఫోన్ ఛార్జింగ్ పెట్టుకోవడానికి కూడా ఉందండి. రూమ్స్ దొరికినప్పుడు అది చాలా సేఫ్టీ ప్లేస్. వాష్రూమ్స్ కూడా చాలా బాగున్నాయి. ఒకవేళ మీరు వెళ్ళినప్పుడు రూమ్స్ దొరకకపోతే ఖచ్చితంగా సత్రంకి వెళ్ళండి. మార్నింగ్ లేచి గోదావరి అమ్మ తల్లికి దగ్గరికి వెళ్తున్నామండి. సత్రంలో వాష్రూమ్స్ అవి